హాయ్ హలో, నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని. వెల్కమ్ టు రక్ష ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. బండి గారి కొడుకు ఒక టాపిక్ కోసం మాట్లాడుకున్నాము. మళ్ళీ నేను చెప్తున్నానండి, నేను ఏ పార్టీకి రిలేటెడ్ కాదు. చాలామంది నన్ను బీజేపీ అనుకుంటారు. ఇప్పుడు ఈ వీడియోలు చూసిన తర్వాతనేమో కాంగ్రెస్ అనుకుంటారు. అలా ఏం కాదండి. నా వాళ్ళు తప్పు చేసినా నాకు క్వశ్చన్ చేసే అలవాటు ఉంది. నా నైజం అది. క్వశ్చన్ చేస్తా, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. అవి ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేను అభిమానించే వాళ్ళు, నేను ప్రేమించే వాళ్ళని కూడా తప్పు చేస్తున్నారు అంటే క్వశ్చన్ చేస్తా. అది నా నైజం. కాబట్టి ఎవరు ఈ వీడియోని మీరు పర్సనల్గా తీసుకోకండి. ఆ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళి ఆలోచించమని అడుగుతున్నాను అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, కమింగ్ టు ది పాయింట్. నేను ఆల్రెడీ మీకు చెప్పానండి బంజీ మ్యాటర్ వచ్చేటప్పటికి. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఎక్కడొస్తుంది అంటే, ఆ అమ్మాయి ఏ రోజైతే వెళ్ళి మనకు అక్కడ కేసు ఫైల్ చేయటానికి ఆవిడ వెళ్ళారు, May 8న కేసు ఫైల్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారు. ఆ అమ్మాయి పేరెంట్స్ వెళ్ళారు. యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి కూడా వెళ్ళలేదు. ఆ అమ్మాయి పేరెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోము అని చెప్పారనమాట. తీసుకోము అని చెప్తే ఆ పేరెంట్స్ ఏం చేశారు, వాళ్ళ లాయర్ ద్వారా మేము కోర్టులో ఫైల్ చేస్తాము, ఈ కేసు త్రూ కోర్టు చూసుకుందాము అని చెప్పారు. చెప్పిన తరప్పుడు ఆ షేక్ బషీర్పేట్కి రిలేటెడ్ అయిన ఆ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళని ఒక 5 hours అక్కడ టైం పాస్ చేయించినట్లు కూర్చోబెట్టారు. అది ఎంక్వైరీ చేయాలి, ఇది ఎంక్వైరీ చేయాలి, అలా ఉండండి, ఇలా ఉండండి అని. ఎగ్జాక్ట్గా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక 1 or 2 hours తర్వాత అక్కడ ఆయన ప్లేస్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ నిజామాబాద్, ఐ థింక్ సో, నిజామాబాద్లో ఫైల్ చేశారు. ఏమని, హనీ ట్రాప్ అని ఫైల్ చేశారు. అంటే ఫస్ట్ ఆయనే కేసు ఫైల్ చేసినట్లు ఇక్కడ పోర్ట్రే అయ్యింది. అఫ్కోర్స్ నిజమే జరిగింది, కానీ ఇక్కడ వాళ్ళు ఫస్ట్ కేసు ఫైల్ చేయటానికి రీజన్ ఎవరు అంటే, ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ. ఈ వ్యవస్థ బండి సంజయ్ గారి కొడుకు అనే ఒక దాంతో వాళ్ళకి ఆ ప్రివిలేజ్ని ఇచ్చింది. దానివల్లనే ఈరోజు ముందు వాళ్ళు కేసు ఫైల్ చేసినట్టు, తర్వాత వీళ్ళు కేసు ఫైల్ చేసినట్లు వచ్చింది. ఫస్ట్ వచ్చేటప్పటికి కేసుని నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పానండి, BNS సెక్షన్ 75 and 76 ఉమెన్ మోడెస్టీ, సెక్సువల్ హెరాస్మెంట్ మీద కేసు ఫైల్ చేశారు. తర్వాత ఆ అమ్మాయిని క్వశ్చన్ చేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి కొంత వాళ్ళకి కావాల్సిన సమాచారం తెలుసుకున్న తర్వాత దీన్ని పోక్సో సెక్షన్ 5 and 6 కిందకి రిజిస్టర్ చేశారు. 5లో ఏం చెప్తున్నారు, సెక్షన్ 5లో ఏం చెప్తున్నారు అంటే, నమ్మకమైన వ్యక్తి ద్వారా బలవంతంగా లైంగికంగా కలవటానికి బలవంతం చేయటం, ఫోర్స్గా సెక్సువల్గా కలవాలి అని చెప్పి హెరాస్ చేయటం. సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే, ఈ 5 వల్ల పడిన ఆ అమ్మాయి పడిన బాధకి ఎలాంటి శిక్ష వేస్తారు అనేది చెప్తుంది. ఈ 2 సెక్షన్స్ వేశారు. సెక్షన్ 6లో ఏమని చెప్తున్నారు అంటే, 20 ఏళ్ళు కారాగార శిక్ష, లేదు లైఫ్ ప్రిజన్మెంట్, ఆర్ఎల్స్ ఏదైతే సెక్షన్ 5లో ఉన్న తీవ్రతని బట్టి డెత్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇవి కాక జరిమానా కూడా వేస్తారు. ఈ సెక్షన్స్కి మార్చారు FIRని. ఫస్ట్ మామూలుగా సెక్సువల్ హెరాస్మెంట్, ఉమెన్ మోడెస్టీకి రిలేటెడ్గా ఉన్న సెక్షన్స్ని పోలీసులు ఆ అమ్మాయిని విచారించిన తర్వాత వాళ్ళే మార్చిన సెక్షన్స్ అవి. పోస్కో సెక్షన్ 5 and 6కి దానిలో ఎలాంటి ఫోర్సు లేదండి. ఇలా చేసిన తర్వాత ఆ అబ్బాయి అబ్స్కాండిల్ అయ్యాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇదే ఒక కామన్ పీపుల్ ఇలాంటి సెక్షన్లో ఇరుక్కున్నట్లయితే వితిన్ అవర్స్లో అతన్ని అరెస్ట్ చేస్తారు, తర్వాత ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందండి, ఆవిడ రీతు వర్మ గారా DSP ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఏం చెప్తున్నారు, ఇంకా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగితే 4 days తర్వాత అడిగితే ఏమని చెప్తున్నారు, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాము, ఎంక్వైరీ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇలాంటి వాటిల్లో ముందు ఎంక్వైరీ చెయ్యరండి, ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు.
అది కరెక్టా కాదా అని. అప్పటి వరకు ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిందే. అది బండి భగీరథ్ గారని లేకపోతే ఇంకొకళ్ళని కాదండి. ఆ సెక్షన్స్ కింద ఎవరైతే అరెస్ట్ అయి ఉంటారో వాళ్ళని ట్రీట్ చేసే విధానమే అది. ఇక్కడ దాన్ని రివర్స్ చేశారు పోలీసులు. పోలీసులు చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? జాలేస్తుంది కదా బాగా. ఏం చేస్తారు వాళ్ళు? ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ది స్టాంపేడ్ జరిగింది, గుర్తుందా? అప్పుడు ఆయన అక్కడ అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? ప్రివిలేజ్ ఏముండదు, స్పెషల్ ప్రివిలేజ్ ఏముండదు. ఎవరికైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని పద్ధతి ప్రకారమే అరెస్ట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పారు. చాలా ఆవేశంగా మాట్లాడారండి. మరి అంత ఆవేశం కొడుకు విషయంలో ఎందుకు లేదు రేవంత్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు ఆవేశం తగ్గిపోయిందా? లేకపోతే నీళ్ళు ఏమన్నా జల్లారా ఆ ఆవేశం మీద ఎవరైనా? అంటే మాకు తెలియదు, కామన్ పీపుల్ తెలుసుకోవాలి కదా. నెక్స్ట్, పోలీసులు అసలు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పారు. ఏంటో తెలుసా? 8వ తారీఖు వీళ్ళు ఏ రోజైతే కంప్లైంట్ రైజ్ చేశారో ఆ రోజు హైదరాబాద్లో మోదీ గారి ఇది ఉందండి, వాళ్ళ బహిరంగ సభ ఉంది. కాబట్టి పోలీసులు అందరంట బహిరంగ సభ దగ్గరికి వెళ్ళిపోయారంట. బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేయటానికి కావాల్సినంత పోలీస్ బలగం లేక ఆయన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనుకున్నారంట. ఒక పని చేస్తారండి, కామన్ పీపుల్ కూడా ఏం చేస్తారంటే, ఈసారి నుంచి ఇలా పెద్దవాళ్ళది, ప్రైమ్ మినిస్టర్దో, సీఎం గారిదో, లేదంటే ఫారెన్ నుంచి వస్తారు కదా డెలిగేట్స్, వాళ్ళ మీటింగ్స్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ రోజు క్రైమ్ చేసుకుంటారులే. ఎందుకంటే పోలీసులందరూ ఆ మీటింగ్స్ సర్కిల్లో ఉంటారు కదండి. కాబట్టి ఇప్పుడు ఆ రోజు క్రైమ్ చేస్తే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసడానికి పోలీసు బలగం ఉండదు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డేనో ఆ తర్వాత డేనో ఇప్పుడు ఈయన ఎలా అయితే తప్పించుకొని తిరుగుతూ యాంటిసిపేటరీకి మన హైకోర్టుకు వెళ్ళారో వాళ్ళు కూడా అలా వెళ్ళటానికి వీలుగా ఉంటుంది కదా. అంటే మన పోలీస్ వాళ్ళే దొంగలకి ఒక దారి చూపిస్తున్నారు, క్రిమినల్స్కి ఒక దారి చూపిస్తున్నారు. మీరు ఈసారి నుంచి ఏదన్నా క్రైమ్ చేయాలి అంటే ఇలా చెయ్యండి. బహిరంగ సభలు ఉన్నప్పుడు లేదా ఫారెన్ నుంచి డెలిగేట్స్ వస్తున్నప్పుడు పోలీస్ బందోబస్తు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు క్రైమ్ చేసి 1 రోజు 2 రోజులు తప్పించుకొని 3వ రోజు యాంటిసిపేటరీకి హైకోర్టుకి వెళ్ళి తర్వాత తీరిగ్గా మేము వచ్చి ఆ హైకోర్టు తీర్పును బట్టి మిమ్మల్ని ట్రీట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీ పాలనలో పోలీసులు చెప్పే సామాన్య ప్రజలకు ఇచ్చే సందేశం? ఏమంటారు? అల్లు అర్జున్ ఏమో మీ ఫ్రెండ్ కాదా? బండి మీ ఫ్రెండా? మొన్న చెప్పారుగా స్టేజ్ మీద. అంటే ఫ్రెండ్ కొడుక్కి ఒక న్యాయం, ఫ్రెండ్ కొడుకు కానోడికి ఒక న్యాయమా? ఇదేంటి? ఏం చేస్తున్నారు? అసలు ఆ అమ్మాయి కోసం కానీ అంటిల్ అన్లెస్ అది పోక్సో యాక్ట్ కాదు అని ప్రూవ్ అయ్యేంత వరకు ఆ అమ్మాయి ఫొటోస్ కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ యొక్క ఐడెంటిఫికేషన్ కానీ అసలు ఎఫ్ఐఆర్ కూడా బయటికి రాకూడదండి. మరి ఎట్లా వచ్చాయి బయటికి? పబ్లిక్ డొమైన్లో అసలు విచ్చలవిడిగా తిరిగాయి మొన్నటిదాకా, ఈరోజు లేవనుకుంటాను. అవి ఎవరి ద్వారా వచ్చాయి? నెక్స్ట్, ఆ అమ్మాయితో ఆ అబ్బాయి క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఎవరు రిలీజ్ చేశారు? ఆడపిల్లలు అందులో పోక్సో యాక్ట్ కేసు ఫైల్ చేయాలి అనుకున్న వాళ్ళైతే రిలీజ్ చెయ్యరు. మరి ఇంకెవరు రిలీజ్ చేశారు? బండి భగీరథ్ ఆర్ఎల్స్ అతనికి క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ సర్కిల్, వీళ్ళే కదా రిలీజ్ చేశారు. అంటే అక్కడ వాళ్ళు క్రిమినల్సే కదా. యాజ్ పర్ లా ఆ పోక్సో కేసు ఏదైతే ఉందో అది ప్రూవ్ అయ్యేంత వరకు ఆ అమ్మాయి ఫ్యామిలీని రక్షించాల్సిన అవసరం పోలీసులకి, గవర్నమెంట్కి ఉంది, మీడియాకు కూడా ఉందండి. బాధపడే విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3 వ్యవస్థలు నాశనం, అందరూ ఫెయిల్ అయిపోయారు. మీడియా ఫస్ట్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ పోలీసులు ఫెయిల్ అయ్యారు, తర్వాత గవర్నమెంట్ ఫెయిల్ అయింది. గవర్నమెంటు అండ్ పోలీసులు ఒకటే అనుకోండి, అది ఇంటర్లింక్స్. మీడియా కూడా ఫెయిల్ అయిందండి దీనిలో. నాకు అదే అర్థం కాదు. అసలు ఒక ఛానల్లో ఒక ఆవిడ చెప్పారండి, ఏం చెప్పారనుకుంటున్నారు? ఆవిడ పేరు అదే మన ఉంటుంది కదండి, డబ్బుతోనే రిలేటెడ్ అయి ఉంటుంది ఆవిడ పేరు.
ఆ పేర్లు ఎందుకులే, డైరెక్ట్గా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను కదా. వాళ్ళ అమ్మాయి పేర్లు పబ్లిక్ చేశారు, అలా నేను చేయలేనుగా. ఏం చెప్తున్నారు ఆవిడ? మళ్ళీ ఆ ఛానల్కి పెద్ద పేరు, అదొక పెద్ద సామ్రాజ్యం పేరు, గొప్ప సామ్రాజ్యం అండి అది ఒకప్పుడు. అలాంటి సామ్రాజ్యం పేరు ఆ ఛానల్కి పెట్టుకొని ఆవిడ కూర్చొని పని కట్టుకొని పెద్ద పిల్ల అని ఇంకా ప్రూవ్ అవ్వలా. ఆమె మైనర్ కాదు అని ఇంకా ప్రూవ్ అవ్వలా. అవ్వని పిల్లని కూర్చొని నా దగ్గర ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఏమ్మా తల్లి, ఏంటి సంగతి? దేనికోసం ఇదంతా? ఏమన్నా ఆస్తులు తక్కువ ఉన్నాయా ఏంటి మీకు? లేకపోతే బాధ్యతలు ఎక్కువ ఉన్నాయా? అలాంటి వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు చేస్తారు. ఆడవాళ్లే కదా. ఈమెకి తోడు ఇంకొక 2-3 ఉన్నారు జర్నలిస్టులు. వాళ్ళు ఏం చెప్పాలా? జర్నలిస్టులు అంటే మీరు ఎంక్వైరీలు చేసుకోరా? నిజ నిజాలు విశ్లేషించుకోరా? ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? అరే మీకు సెక్షన్స్ తెలియవా? తెలియకపోతే ఎవరన్నా అడిగి చెప్పించుకోండి. అసలు ఆ యాక్ట్ ఏంటి? ఆ యాక్ట్ ప్రూవ్ కానంత వరకు ఆ అమ్మాయికి సంబంధించిన విషయాల కోసం బయటికి చెప్పకూడదు, ఆ అమ్మాయి ఫోటోని వేయకూడదు, ఆ అమ్మాయి పేరెంట్స్ని ఎలివేట్ చేయకూడదు, ఆ అమ్మాయి అడ్రస్ చెప్పకూడదు. మినిమం తెలుసుకోండి. మరి జర్నలిస్టులని పేరు ఎందుకు? ఏం చేసుకోను? లేదు అంటే ఇప్పుడు అదే ఆ ఛానల్ ఆవిడ అన్నాం కదా, ఒక పెద్ద సామ్రాజ్యం పేరు పెట్టుకుందాం ఆ ఛానల్కి. ఆవిడకిలాగా మీకు కూడా ఏమైనా బరువు బాధ్యతలు ఎక్కువ ఉండి ఇంకేం చెప్పాలి నేను? ఇంకోటి అంటే బాగుండదు. అవేమన్నా ఎక్కువయ్యి లేదా అవేమన్నా తక్కువయ్యి ఆ విధంగా మాట్లాడుతున్నారా? అంటే బయట రూమర్స్ వింటున్నామండి మేము కూడా. ఎంత కాదనుకున్న రూమర్స్ వింటాం కదా. ఏమనంటే ఎవరైతే బండి కొడుకుకి ఫేవర్గా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని తప్పుగా ప్రూవ్ చేయాలి అని చూస్తున్న ఈ ఛానల్స్ వాళ్ళు అమ్ముడుపోయారు అని చెప్పుకుంటున్నారండి. అది ఏ విషయంలో ఎలా అమ్ముడుపోయారు అనేది మీకు తెలియాలి, కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకి తెలియాలి. అంత దాకా ఎందుకండి? బండి గారే క్లియర్గా మొన్న ప్రధాన మినిస్టర్ అదే ఎప్పుడో ఈ మధ్య కాలంలో విన్నా, నేను ఈరోజు నిన్న కూడా విన్నాను. నేను ఈ రాజకీయాల్లో ఈ ప్రజా సేవలో పడి నా కొడుకుకి సరైన టైం ఇవ్వలేదు అని ఆయనే ఒప్పుకున్నారు. కొడుకుని నేను సరిగా పెంచలేకపోతున్నాను, నేను సరైన టైం ఇవ్వలేదు కాబట్టి ఆ పిల్లడు అలా తయారయ్యాడేమో. అవి ఎందుకు మీరు ఆలోచించరండి? ఇప్పుడు ఎవరో అమ్మ కూతుర్ని, ఎవరో ఒక అమ్మ కన్న కూతురిని మీ అందరూ ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారే, క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నారే. అదే మన ఇంట్లో ఉన్న మన కూతురు అలా అయితే మనకి ఎట్లా ఉంటుందండి? ఆలోచించుకుంటున్నారా? ఆలోచించుకొని టీవీ ముందు కూర్చునేటప్పుడు పార్టీలకు అతీతంగా న్యాయంగా ఏది ఉంది అనేది విశ్లేషించుకొని న్యాయాన్ని మాట్లాడండి. కెమెరా ముందు కూర్చున్నారు అంటే మీరు విశ్లేషించి మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళైతేనే కెమెరా ముందు కూర్చొని మాట్లాడాలి. ఏది వస్తే అది మాట్లాడితే ఇంకా ఏముందండి? మీకు ఆ రోడ్డును పోయి మాట్లాడుకుంటా ఉంటారు చూడండి, అంటారు కదా, అదే పంపుల దగ్గర బిందెల దగ్గర కొట్టుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారని. వాళ్ళకి మీకు తేడా ఏంటి? విశ్లేషణ అనేది చేతగాని వాళ్ళు ఎవరు కెమెరా ముందు మాట్లాడటానికి అర్హత లేనట్లేనండి, క్లియర్. అలాగే బండి గారి కొడుకు విషయంలో కూడా ఒక తప్పు జరిగింది. అదేంటి అంటే ఆ అబ్బాయి ఫొటోస్ని పెట్టుకొని పాంప్లెట్స్ రూపంలో పెట్టుకొని ట్రైన్స్లో గోడల మీద అలా అతికిస్తున్నారు. అది తప్పండి, అది చెయ్యకూడదు. అంటిల్ అన్లెస్ ఆ కేసు ప్రూవ్ అవ్వాలండి. ఎక్కడైనా సరే కేసు ప్రూవ్ అవ్వనంత వరకు అతను అది చేశాడు అని చెప్పే హక్కు ఎవరికీ లేదండి, ఏ కేసులోనూ లేదు. అది గుర్తుపెట్టుకోవాలండి ఎవరమైనా సరే. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమని వస్తుందండి, అదే ఇంకా బెయిల్ కోసం ఇప్పుడు అప్లై చేశారు. కొంతమంది వస్తుంది అంటున్నారు, కొంతమంది రాదు అంటున్నారు. నాకు తెలిసి ఈ సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 ప్రకారం అయితే రావటానికి ఆస్కారం చాలా తక్కువ అండి. యాంటిసిపేటరీ బెయిల్ రావడానికి ఆస్కారం చాలా తక్కువ. ముందు అతన్ని అరెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళు భయపడుతుంది కూడా దేనికో తెలుసా?
ఈ దీనిలో ఈ యాక్ట్లో ఈ చిన్నపిల్లల మీద జరుగుతున్న ఈ లైంగిక దాడులకి సంబంధించిన ఈ సెక్షన్స్లో ఏంటి అంటే, వన్స్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారనుకోండి జైలుకి, ఆ అబ్బాయి తప్పు చెయ్యలేదు అని ప్రూవ్ అయ్యేంత వరకు అతను అరెస్ట్ అయ్యే ఉండాలి. అతనికి బెయిల్ రాదు. కాబట్టి భయపడి తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ మనోళ్ళు కనిపెడతారు కదా, నిమిషంలో కనిపించి తీసుకొస్తారండి. ఆయన ఎవరండి, ఆయన డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ వాళ్ళతో పాటు కూడా చేస్తారండి, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, జానీ మాస్టర్. ఎస్, మరి ఆయన ఎంత టార్చర్ పెట్టారండి, ఎంత టార్చర్ పెట్టారు. ఆయనకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్కి తక్కువ? ఆయనకి ఉంది, ఆయనకి తగ్గిన ఇన్ఫ్లుయెన్స్ ఆయనకు కూడా ఉంది కదా. మరి అయినా ఆయన అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టి అంటిల్ ఆయన పని చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చాడు. అట్లాగే ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నారండి, ఆయన పేరు కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అతను కూడా ఏదో కామెంట్ చేశాడు అనో ఏదో సంథింగ్, అతన్ని కూడా అలాగే చేశారు. అతను కూడా అంతే ఏదో ప్రూవ్ చేసుకొని ఆయన తిప్పలు ఆయన పడి బయటకు వచ్చాడు. మరి మనం కూడా అంతే కదండి. వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మనం రెండు వైపులా మాట్లాడదాం. తీర్పులు ఇవ్వడానికి, జడ్జిమెంట్లు పాస్ చేయడానికి మనం ఏం న్యాయస్థానాలు మనం కాదు. న్యాయస్థానాల పని అది. జడ్జిమెంట్స్ పాస్ చేయటం, తీర్పులు ఇవ్వటం అనేది న్యాయస్థానం చేసే పని అండి. మనం విశ్లేషించడం వరకే మన పని. ఇప్పుడు నేను కూడా ఆ అమ్మాయి కరెక్ట్ అని ఎక్కడ చెప్పలా, ఆ అబ్బాయి కరెక్ట్ తప్పు అని కూడా చెప్పట్లా. కానీ మీరెవరు ఆ అమ్మాయి తప్పు అని ఆ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నారు, ఆ అబ్బాయి కరెక్టు అని ఆ అబ్బాయిని ఆకాశానికి ఎత్తుతున్నారు. హూ ఆర్ యూ చెప్పండి. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి పేరెంటింగ్ బాగాలేదు అని మాట్లాడుతున్నారు ఈ సదరు విశ్లేషకులు, లేదా సదరు జడ్జిమెంట్స్ పాస్ చేసే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఛానల్ కాదు, నాట్ ఓన్లీ సింగిల్, చాలామంది మాట్లాడుతున్నారు కదా. సరే చెప్పారు కదా, నేను నా కొడుకుని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని. ఆయన పేరెంటింగే సరిగ్గా లేదు అని ఆయనే ఒప్పుకుంటున్నాడు పబ్లిక్ వచ్చి. ఆయన పేరెంటింగ్ సరిగ్గా లేదు. వాళ్ళ మదర్ ఉన్నారు కదా, మదర్ భయం చెప్తున్నప్పుడు ఫాదర్ గమ్మున ఉండొచ్చు కదా. అంటే ఆవిడ పేరెంటింగ్ సరిగ్గా లేదని అర్థం. యాజ్ ఏ పేరెంట్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎలా ఫెయిల్ అయ్యారో అలాగే ఈ అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఫెయిల్ అయ్యారు. క్లియర్, బరాబర్ ఉన్నారు కదా, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. కాదంటానికి ఏముంది ఇక్కడ. అది ఒక సినిమా వచ్చిందండి ఈ మధ్య, నాంది అని, ఒక అల్లరి నరేష్ సినిమా వచ్చిందండి. దానిలో ఒక పోలీస్ ఆఫీసరు ఒక అతనికి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, అరే ఇక్కడ చట్టాలు ఏమీ చేత కాకుండా ఎవడైతే ఉంటాడో వాడి మీద పడటానికే తప్ప పవర్ ఉన్న వాళ్ళని ఏమీ బీకలేవురా అని చెప్తాడనమాట. ఇప్పుడు చెప్పండి. కానీ కొన్ని విషయాల్లో మనం పవర్ ఉన్న, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఏం చేశారండి, ఆయనకు అంత డబ్బు ఉంది, పవర్ ఉంది, పలుకుబడి ఉంది. ఏం చేశారండి, రేవంత్ రెడ్డి గారు తలుచుకున్నారు, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కదా, 1 డే జైల్లో కూర్చోబెట్టారు కదా. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తలుచుకోవట్లేదని మనం అనుకోవాలి. లేదు, ఆ రోజు ఏదో ఆయన పేరు మర్చిపోయారు అల్లు అర్జున్ గారు, కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనసులో కక్ష పెట్టుకొని ఆయన ఒకరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని అనుకోవాలి. అంతేనా? లేదు అంటే బండి మన రేవంత్ రెడ్డి గారికి ఉన్న స్నేహ సంబంధం అంత స్ట్రాంగ్గా, అంత బలంగా ఉంది అని మనం అనుకోవాలి. కమ్ టు ది పాయింట్, ఎండ్ పాయింట్. యూట్యూబర్లు మీరు ఒకటి అర్థం చేసుకోవట్లా. ఎప్పుడైనా రాజకీయ నాయకులు వాళ్ళు ఒకటే అవుతారు. మీరు ఆయనకి ఫేవర్గా మాట్లాడినా, ఆవిడకి ఫేవర్గా మాట్లాడినా, ఆయనకి ఫేవర్గా మాట్లాడితే ఈమెని సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. అలాగే ఈవిడికి ఫేవర్గా మాట్లాడితే కొడుకుకి ఫేవర్గా ఉన్న సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. ఎవరికి ఫేవర్గా మాట్లాడద్దు, తటస్థంగా ఉండండి, జరుగుతున్నది జరుగుతున్నట్లు విశ్లేషించి చెప్పండి. ఈరోజు నేను ఆయన బాగా మాట్లాడతారండి, ఆయన జర్నలిస్టు శివప్రసాద్ గారా ఎవరో, ఆయనది ఒకటి చూశాను. నాకు మా జర్నలిస్టులు చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఏదో చెప్పారు ఆయన. ఎందుకా అని పెట్టుకొని విన్నానండి. ఆయన కొన్ని పాయింట్స్ చెప్పారు, ఎక్సలెంట్గా చెప్పారండి. జర్నలిస్టులకు ఉండాల్సిన క్వాలిటీస్ ఆ వీడియోలో మనకు తెలుస్తాయి. నేను విన్నా, నాకు ఇప్పటిదాకా జర్నలిస్టులకి ఈ క్వాలిటీస్ ఉండాలని తెలీదు, నా ప్రొఫెషన్ కాదు కదా అది. ఈరోజు విన్నానండి ఫస్ట్ టైం నేను. నాకు ఎంత మంచిగా అనిపించిందో, ఓ జర్నలిస్టులు అంటే ఇలా ఉంటారా, ఇలా ఉండాలా అని అనిపించింది నాకు. దయచేసి జర్నలిస్టులను పేరు పెట్టుకున్న వాళ్ళు ఆ విధంగా ఉండండి. నెక్స్ట్ జర్నలిస్టులు కాకుండా
ఏవైతే జడ్జిమెంట్స్ పాస్ చేస్తున్నారో మీరు కూడా విజ్ఞత కలిగి, విచక్షణ కలిగి, ఏమంటారు దాన్ని, ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో రాదు, విశ్లేషించి అప్పుడు మాట్లాడండి, డిబేట్లో పెట్టండి. ఆ డిబేట్ వల్ల నలుగురు తెలుసుకొని మంచిగా ఉండాలండి. పేరెంట్స్ చూసారంటే అమ్మో మన పిల్లల్ని ఇలా పెంచాలా అని అనుకోవాలి. లేదు, పిల్లలు చూస్తే వామ్మో ఇలా ఉంటే ఇలా జరుగుతుందా అని అనుకోవాలి. ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే ఎందుకంటే అందరు భయపడతారు? దానికోసం మనం అంత అవగాహన కల్పించాం. ఇప్పుడు ఈ కేసుకు వస్తే మనం ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నాం? పోస్కో సెక్షన్ కోసం మనం ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నాం? పిల్లలకి కల్పిస్తే ఎవరు ఇలాంటి పనులు చెయ్యరు కదా. అది ఆలోచించండి, అవగాహన కల్పించండి. చూసే వాళ్ళకి ఖచ్చితంగా మన వీడియో చూస్తున్నారు అంటే ఎంతో కొంత అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ, జై హింద్, జై భారత్.